హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో ఒక 4 కుర్తీ సెట్స్ వీడియోలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట. ఇది యోక్ పార్ట్లో మొత్తం మనకి ఇలా థ్రెడ్ వర్క్ అలాగే జరీ వర్క్తో మనకు ఇలా వచ్చేస్తుంది. మొత్తం అంతా నీట్గా ఉంటుంది. ఇది మనకు జార్జెట్లో అయితే వస్తుంది. అలాగే ఇది మనకు ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే వస్తుంది. హ్యాండ్స్కి కూడా మనకు ఇలా జరీ వర్క్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది మనకు ఫ్రంట్ పార్ట్లో ఇలా ఓపెనబుల్ వస్తుంది. ఇలా మొత్తం అంతా ఓపెన్ వస్తుంది. తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇది జిప్తో అయితే వస్తుంది అనమాట. ఇలా జిప్ మొత్తం ఓపెన్ ఉంటుంది. ఇది మంచి జార్జెట్ క్లాత్లో వస్తుంది కాబట్టి ఎన్నిసార్లు వాటర్లో వేసినా మనకు ఎక్కడనేది ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ వాష్ చేసి తర్వాత మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను. దీనికి సంబంధించిన కోడ్ కానీ లింక్ కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీనికి మనకు ప్యాంటుకు కూడా లైనింగ్ అనేది వస్తుంది. దీన్ని అయితే నేను 100% రికమెండ్ చేస్తున్నాను. కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. మనం ఇప్పుడు సెకండ్ వన్ తర్వాత దీనికి ప్యాంటుకు కూడా ఇలా మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ మనకి ఇది చున్నీ అనేది వస్తుంది. ఇది కూడా మనకు మొత్తం 2.5 మీటర్లు అయితే వస్తుంది. దీనికి ఏం డిజైన్ అనేది ఏమి ఉండదు కానీ చాలా సాఫ్ట్గా చాలా జార్జెట్ క్లాత్లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ ఇది ఖాదీ కాటన్లో అయితే వస్తుందన్నమాట. ఇది క్రీమ్ కలర్ ఆఫ్ వైట్లో వస్తుంది. తర్వాత ఇది మనకు మొత్తం ఫ్రంట్లో అయితే మనకి ఇలా నెక్కి తర్వాత హ్యాండ్స్కి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందన్నమాట. ఇది ఖాదీ కాటన్లో వస్తుంది కాబట్టి ఇలా సమ్మర్లో మనకు ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. దీనికి సంబంధించిన కోడ్ కానీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నా. తర్వాత దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ ఏమన్నా ఉంటే నేను యాడ్ చేస్తాను. ఇలా మొత్తం ఫ్రంట్ బ్యాక్లో మనకు బ్లాక్ కలర్ థ్రెడ్తో అయితే మనకి ఇది వస్తుంది. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది స్ట్రైట్ కట్ అనమాట. ఇలా సైడ్స్కి కట్స్ అయితే వస్తాయి. తర్వాత దీనికి ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా మొత్తం ఫ్రీ సైజులో అయితే వస్తుంది. ఇది కూడా నేను ఆల్రెడీ వాష్ చేసి తర్వాతనే మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను కాబట్టి దీన్ని కూడా మీరు 100% తీసుకోవచ్చు. ఇలా మనకు లెగ్స్ దగ్గర స్కాలప్ బార్డర్ అనేది వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ఇది ఓన్లీ కుర్తీ అనమాట. ఇది కూడా మనకు సిల్క్లో అయితే వస్తుంది. ఇది మనకు ఫ్రంట్ పార్ట్లో ఇలా మొత్తం ఎంబ్రాయిడరీతో అయితే వస్తుంది. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. కాలేజ్ వాళ్ళకి కానీ లేదంటే ఆఫీస్ వేర్కి కానీ మనకి ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. దీనికి మనం గోల్డ్ కలర్ చున్నీ లేదంటే గోల్డ్ కలర్ లెగ్గింగ్తో పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది మనకు థ్రెడ్ వర్క్ అలాగే జరీ వర్క్తో మొత్తం ఫ్రంట్ పార్ట్లో ఇలా వస్తుంది. తర్వాత హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఇది కూడా మనకు స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట. సైడ్కి మనకి ఇలా కట్స్ అయితే వస్తాయి. దీన్ని కూడా నేను ఆల్రెడీ వాషబుల్ అయిపోయినాకనే మీకు రివ్యూ అనేది చేస్తున్నాను కాబట్టి దీన్ని కూడా మీరు 100% తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్. ఇది పింక్ కలర్లో వస్తుంది. రాణి పింక్ కలరు. ఇది అయితే చాలా చాలా బాగుంది. ఇది సిల్క్లో వస్తుంది. పట్టు క్లాత్లో అయితే వస్తుంది అనమాట. ఇలా నెక్కి మనకు జరీ థ్రెడ్ జరీ తర్వాత చమ్కీ వర్క్ అయితే వస్తుంది. హ్యాండ్స్కి అయితే మనకు ఇలా వెరైటీగా ఇలా కట్స్ అయితే వస్తుంది. 2 హ్యాండ్స్కి మనకి ఇలా కట్స్ వస్తుంది. ఇది మనకు ఎల్బో హ్యాండ్స్ కన్నా కొంచెం పెద్దగా అయితే వస్తుంది. ఇది కూడా మనకు సైడ్కి కట్స్ అనేటివి వస్తాయన్నమాట. తర్వాత దీనికి మనకు ఆల్రెడీ దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసినారు కాబట్టి మనకి ఇది చాలా బాగుంటుంది. దీన్ని కూడా నేను 100% రికమెండ్ చేస్తాను. క్లాత్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి సిల్క్ లాగా వస్తుంది, పట్టులాగా వస్తుంది కాబట్టి మనము చిన్న చిన్న ఏదైనా పార్టీలకు కానీ నైట్ ఫంక్షన్లకు కానీ వేసుకోవచ్చు. ప్యాంట్ అనేది ఇలా ప్లెయిన్గానే వస్తుంది. దీన్నైతే నేను వాష్ చేయలేదు కానీ దీని క్లాత్ కూడా చాలా బాగుంది కాబట్టి 100% రికమెండ్ చేస్తున్నాను. దీనికి సంబంధించినది కూడా కోడ్ నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ దీనికి వచ్చిన చున్నీ అయితే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇలా మనకు కార్నర్లో ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్లో మనకు కార్నర్కి ఇలా ప్యాచ్ వర్క్లో అయితే మనకు ఇలా మొత్తం జరీ వర్క్ థ్రెడ్ వర్క్తో మనకి ఇలా వస్తుంది. ఇది వెరైటీగానే ఉంది కాబట్టి బాగుంటుంది. వేసుకున్న కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను. చాలా స్మూత్ క్లాత్లో వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్లో వేరే మీషో హాల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే చూడొచ్చు.